పల్లెల్లో ఎన్నికల వాతావరణం ఉత్సాహంగా కనిపిస్తోంది. కోదాడ నియోజకవర్గంలోని 120 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు పల్లెల్లో ఆప్యాయ పలకరింపులతో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఒక్కో పంచాయతీ నుండి పెద్ద సంఖ్యలో ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేయగా బుజ్జగింపులు, హామీల మధ్య సగానికి పైగా నామినేషన్లు ఉపసంహరణకు దారితీశాయి. చివరకు 298 మంది బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మండలాల వారీగా మోతే 63 మంది, మునగాల 58 మంది, అనంతగిరి 57 మంది, నడిగూడెం 40 మంది, చిలుకూరు 30 మంది, కోదాడ 45 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థులు పల్లెపల్లెకు చేరుకొని అక్క, అన్న, బాబాయ్, మామ, తాత అంటూ ఆప్యాయతతో పలకరిస్తూ మద్దతును కూడగట్టుకుంటున్నారు. తమ బలాలు, బలహీనతలను అంచనా వేసుకుంటూ ప్రచారం వేడెక్కిస్తున్నారు. నేను దొంతగాని అప్పారావు, నేను కాపుగల్లు సర్పంచ్గా పోటీ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక ఎజెండాతో వచ్చా. గత 4 సంవత్సరాల నుంచి ఆల్రెడీ అన్ని సమస్యల మీద అన్ని ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో అన్నీ చేసుకొని ఇప్పుడు దాకా చాలా కార్యక్రమాలు నిర్వహించాను. ఇప్పుడు చేసింది ఏమీ లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అది ఏంటంటే ఒక 2 హామీలు కూడా ఇచ్చాను. ఒకటి అంబులెన్సు, నేను వచ్చిన ఒక 24 గంటల్లోనే ఒక అంబులెన్సు ప్రొవైడ్ చేస్తా కాపుగల్లుకి. తర్వాత ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. నేను చేస్తాను, చెప్పని కూడా చేస్తాను. 2 చేయడానికి సిద్ధంగా ఉన్నా. అందరూ ఏమంటారంటే వీడు కాపుగల్లో హైదరాబాద్లో ఉంటాడో కాపుగల్లు రాడు పోడు అంటే 3 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ పోతూనే ఉన్నా పనులు. నాకే పదవి లేదు, నాకే ఏది లేదు, ఎక్కడి నుంచి 1 రూపాయి ఫండ్ లేదు. నా సొంత డబ్బులతో కష్టపడ్డ సంపాదించిన రూపాయలోంచే 10 పైసలు కాపుగల్లు ఇట్ట పెట్టనీకి నేను రెడీగా ఉన్నా. కాపుగల్లు నేను ఈ గడ్డ మీద పుట్టినా ఇక్కడ ఆ రుణం తీర్చుకోవాలని నేను రెడీగా వచ్చే సిద్ధంగా ఉన్నా. దానికోసం నేను ఎంత త్యాగానికి ఆఖరికి ప్రాణాలు పోయినా కూడా, ఎంతమంది ఏమైనా చేసినా కూడా నేను అన్నిటికీ రెడీగా ఉన్నా. కాపుగల్లుకి నేను న్యాయం చేయడానికి రెడీగా ఉన్నా. కాపుగల్లుని రాష్ట్రంలోనే నెంబర్ 1 గ్రామంగా చేయడానికి నేను రెడీగా ఉన్నా. పెద్ద మనుషులారా మీరు ఏదో అంటారంట, వాడు వచ్చిండు వాడు చెప్పింది ఏమీ అవ్వదు, వాడు ఎవ్వరి మీద కోపం లేదు. నాకు పెద్ద మనుషులు అందరూ సహకారాలు కావాలి. నేను అభివృద్ధి చేసుకోవడానికే వచ్చాను తప్ప, చేయడానికి వచ్చాను తప్ప ఏ రాజకీయాలు చేయడానికి రాట్లా. కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి రాలా. కుల మతాలు అందరినీ ఏకం చేయడానికి వచ్చా. ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చా. ఆ సమస్యలు పరిష్కరించడానికి వచ్చా. అంతే తప్ప నేను రూపాయి ఆశించి రాలేదు. నా భార్య పిల్లలను హైదరాబాద్ వదిలిపెట్టి నేను వచ్చా. నేను ఎందుకు వచ్చానంటే నేను దేవుడి దయ వల్ల నా పిల్లలు భార్య పిల్లలు వెళ్ళి సెటిల్డ్, ఏం ప్రాబ్లం లేదు. కాపుగల్లుకి నమస్కారాలు. నా పేరు ప్రియాలక్ష్మి, లక్కవరం గ్రామం. ఈ గ్రామ పెద్దలు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ నన్ను సర్పంచ్గా బలపరిచి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. నేను సర్పంచ్గా గెలిచి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలందరికీ అందించాలని మీ ముందుకు వస్తున్నాను. దయచేసి నన్ను గెలిపించండి. కత్తెర గుర్తుకు ఓటేసి తప్పకుండా నన్ను గెలిపించమని అందరినీ ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ గ్రామంలో 8 వార్డులు ఉన్నాయండి. ఈ 8 వార్డుల అభ్యర్థులు అందరినీ బలపరిచి అందరినీ గెలిపించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాను. నా పేరు పోలంపల్లి మస్తాను. మా ఊరు రెడ్లకుంట, కోదాడ మండలం. మరి నేను గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేడం పద్మావతి రెడ్డి గారు నన్ను బలపరిచి ఈ గ్రామానికి ప్రెసిడెంట్గా అభ్యర్థిగా నాకు బలపరిచారు. మరి వారి అభివృద్ధి వల్ల ఈ గ్రామంలో ఎంతో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంది. దాని మూలాన నన్ను గెలిపించి నన్ను కూడా ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి ఈ సహాయం చేసిన మంత్రి గారికి, మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి అభివృద్ధే నా గెలుపు కారణమని నేను నమ్ముతున్నాను. మరొకసారి వారు చేసిన మేలు కొరకై నేను మరలా వారికి ఎంతో రుణపడి ఉంటానని తెలుసుకుంటున్నాను. మరి నేను నా వయసు 66 సంవత్సరాలు అయినప్పటికీ నేను ఇప్పటి వరకు కనీసం ఏ ఒక్క వార్డు నెంబర్ కూడా నేను ఏ పార్టీకి ఓటు ఫిరాయించలేదు. అదేవిధంగా నేను కాంగ్రెస్ పార్టీకే నమ్ముకొని ఇంతవరకు నా బ్రతుకు కాలం అంతా కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాను.
అది నన్ను గుర్తించేవారు నాకు ఈ రోజున వారు మంచి మనసుతో నాకు ఈ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా నన్ను బలపరిచి ఈ గ్రామ అభివృద్ధి కోసం నన్ను నిలబెట్టారు. అదేవిధంగా వారు నా నుంచి ఆశించిన రీతిగా నేను కూడా ఈ పనులను చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను.